మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. మద్యం కుంభకోణం కేసులో బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించారు. మద్యం కేసులో మోహిత్ రెడ్డి పేరును ఇటీవల సిట్ అధికారులు చేర్చారు. కేసులో ఆయన A39గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ప్రెజెంట్ దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని సిట్ అధికారులు నోటీసులు పంపారు. అయితే మోహిత్ రెడ్డిని విచారించేందుకు కూడా సిట్ అధికారులు మొత్తం కూడా ప్రశ్నల జాబితాను సిద్ధం చేసుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈ మధ్యనే A39గా మోహిత్ రెడ్డి పేరునైతే చేర్చడం జరిగింది. ఈ బుధవారం విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసుల్లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ కేసులో A39గా మోహిత్ రెడ్డి పేరు ఉంది. ఇక ఇప్పటికే ఈ కేసులో మోహిత్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లోనైతే ఉన్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రజెంట్ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంట్లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు ప్రజెంట్ నోటీసులు పంపించారు. మద్యం కుంభకోణం కేసులో ఈ బుధవారం కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇటీవలే A39గా మోహిత్ రెడ్డి పేరునైతే సిట్ అధికారులు ఇందులో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పటికే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు.